హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీ గురించి అసలు ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తే ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ గురించి పాజిటివ్‌గా ఉన్నారా? లేకపోతే నెగెటివ్‌గా ఉన్నారా? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేస్తాను. మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ మీకు రెసొనేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఈ వీడియో. యూనివర్స్ ప్లీజ్ చూపించండి మా వ్యూయర్స్ యొక్క మన సబ్స్క్రైబర్స్ యొక్క మన సబ్స్క్రైబర్స్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్స్ మా సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో అనేది కలెక్టివ్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే వీడియోస్ మధ్యలో స్కిప్ చేసేస్తున్నారు. అలా స్కిప్ చేయడం వల్ల కొంత పార్ట్ అనేది మీరు మిస్ అయిపోతారు. సో ఈ వి ఈ వీడియో అనేది ఎవరైనా చూడొచ్చండి. లైక్ మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, అదర్ రిలేషన్‌షిప్స్ ఎవరైనా చూడొచ్చు. మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? టూ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్. సో ఆ పర్సన్ ఏంటంటే మీ నుంచి దూరమైన పర్సన్. మీ లవ్ కానీ, మీ కేర్ కానీ, మీ ఎఫెక్షన్ కానీ మిస్ అయ్యి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. కోల్పోయిన మీ లవ్‌ని తలుచుకున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు చాలా పెయిన్‌లో ఉన్నారు. అందుకే మీకోసం ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలి అండ్ మీకు ఈ పర్సన్‌కి గొడవలు కూడా జరిగుండొచ్చు. ఆర్గ్యుమెంట్స్ లాంటివి కూడా జరిగుండొచ్చు. సో, అందుకే మిమ్మల్ని దూరం చేసుకున్న మీ పర్సన్స్ ఎవరో మీతో గొడవ పడి మిమ్మల్ని దూరం చేసుకొని ఆర్ ఎల్స్ వాళ్ళేంటంటే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోక రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోయాను, మిమ్మల్ని మిస్ అయిపోయాను అనైతే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్‌తో బాటమ్ ఆఫ్ ద డెక్. వాళ్ళకి మీతో మ్యారేజ్ కావాలండి. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలి. ఓకేనా? బట్ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి, మ్యారేజ్ కావాలి అనైతే మిమ్మల్ని వచ్చి అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారనైతే చెప్తాను. సో, మేషరాశి, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళున్నారు.
ఇంకా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో, ఈ రాశుల వాళ్ళైతే ఇక్కడున్నారు. వాళ్ళైతే ఈ రిలేషన్‌లో మ్యారేజ్ కావాలి, స్టెబిలిటీ కావాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి మీతో అనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఈ రీయూనియన్ కూడా కావాలి మీతో. అంటే మీ మధ్య జరిగిన పాత మెమోరీస్ కానీ, ఓల్డ్ మెమోరీస్ కానీ అవి తలుచుకుంటున్నారు. తలుచుకుంటూ వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి. మీతో ఎలా అయినా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. గుడ్ వేలోనే ఆలోచిస్తున్నారండి. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ మీ మధ్య బ్రేకప్ కూడా జరిగింది. ద టవర్ కార్డ్‌తో మీ మధ్య బ్రేకప్ కూడా జరిగింది. వాళ్ళు లవ్ ఆఫర్ చేశారు. బట్ వాళ్ళే ఆఫర్ చేసిన లవ్ ఇప్పుడు నాకక్కర్లేదు అనైతే వెళ్ళిపోయారు మీ నుంచి. నాకక్కర్లేదు. నేనైతే నువ్వు లేకపోయినా సరే బానే ఉంటాను. ఐయామ్ ఓకే అని ఎళ్ళిపోయారు. మీ నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేక ఎందుకంటే వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేశారు గదా! మీరు లేకపోయినా పర్లేదు. మీ లవ్ లేకపోయినా పర్లేదు. నేను హ్యాపీగానే ఉంటాను. నాకు నువ్వేం అక్కర్లేదు అని చెప్పారనమాట. అంత చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీతో వచ్చి మాట్లాడే ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు. మీరు దూరం అయ్యారని. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం అస్సలు సరిపోవట్లేదు. వాళ్ళకైతే మ్యారేజ్ కావాలి. మీ నుంచి దూరంగా ఉన్నందుకు మిమ్మల్ని తలుచుకొని వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. మీరంత లవ్ ఆఫర్ చేస్తే నేనెందుకు రిజెక్ట్ చేశాను అని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. సో, వాళ్ళకెలా అయినా సరే మీతో స్టెబిలిటీ కావాలి. స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలి. మ్యారేజ్ కావాలి. ఆర్ ఎల్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్సా? బట్ నాకు స్టెబిలిటీ కావాలి ఈ రిలేషన్‌లో. ఎందుకంటే మీ పైన ఆశుంది. మీ పైన ఆశుంది. ఇష్టముంది. నేను మిమ్మల్నేం మోసం చేయలేదు. నాకిష్టముంది. అండ్ ఈ పర్సన్ చాలా స్పిరిచ్యువల్‌గా కూడా గ్రో అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంత పెయిన్‌లో ఉన్నారు గదా! డిప్రెషన్‌లో ఉన్నారు గదా! సో, వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారు. ఏం పర్లేదు అని. సో, వాళ్ళకైతే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. నేను మిమ్మల్నేమి చీట్ చేయలేదు. ఆ! అనైతే చెప్తున్నారు. నాకైతే మ్యారేజ్ కావాలి అంటున్నారు మీ పర్సన్స్. నా మీ మధ్య జరిగిన ఓల్డ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ తలుచుకొని వాళ్ళైతే మీతో రీయూనియన్ కావాలి. మళ్ళీ వచ్చి మీతో వాళ్ళ లవ్ షేర్ చేసుకోవాలి. మీ మధ్య హ్యాపీ టైమ్స్ కావాలి అనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్‌తో ఆలోచిస్తున్నారు. సో, ఏం చెయ్యాలి? మళ్ళీ ఇంత వద్దనుకోని బ్రేకప్ చెప్పి ఎళ్ళిపోయాను కదా! ఇప్పుడు ఏం ఏమని చెప్పుకొని మీ దగ్గరికి రావాలి? ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి? అనైతే ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళకి రీయూనియన్ కావాలి మీతో. అండ్ ఈ రిలేషన్‌లో మ్యారేజ్ స్టెబిలిటీ కూడా కావాలి. రీయూనియన్ కావాలి. ఒకవేళ ఇది మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే మాత్రం మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి నాకు అనైతే అంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్‌లో వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఎలా మీతో రీయూనియన్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ టూ ఆఫ్ స్వర్డ్స్‌తో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీ నుంచి ఏమన్నా పాజిటివ్ సిగ్నల్ ఉంటే మాట్లాడదామా? ఎందుకంటే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు గదా! అంత ఓవర్ యాక్షన్ చేసి మీరు లవ్ ఆఫర్ చేసినా నాకేం అక్కర్లేదు. నేను బాగానే ఉంటాను అని బ్రేకప్ చెప్పుకొని ఎళ్ళిపోయిన పర్సన్స్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రావాలి? సో, మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా? మీరేమన్నా కాల్ చేస్తారా? మీరేమన్నా మెసేజ్ చేస్తారా? మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ ఉంటుందా? అనైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ వస్తే మీరెలా రియాక్ట్ అవుతారు? మీరేం క్వెషన్ చేస్తారు? మీ వైపు వాళ్ళే ఆలోచిస్తున్నారు.
వాళ్ళ సైడ్ వాళ్ళే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరేం క్వెషన్ చేస్తారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నాకైతే రీయూనియన్ కావాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అనైతే మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. సో, వేరే డెక్‌తో అయితే క్లారిఫై చేద్దాము. ఇక్కడ ఇక్కడేంటంటే వాళ్ళకెందుకు ధైర్యం సరిపోవట్లేదు అంటే, మీ మధ్య సెలబ్రేషన్స్ మీ మధ్య సెలబ్రేషన్స్ కావాలి అనైతే అనుకుంటున్నారు. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు ఇన్ ద సెన్స్ అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, థర్డ్ పర్సన్ కూడా ఈ రిలేషన్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఇంకొకళ్ళకైతే. ఆల్రెడీ థర్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకైతే, థర్డ్ పర్సన్ ఉన్నారు. అందుకే నాకు ధైర్యం సరిపోవట్లేదు అనైతే అంటున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అంటే 4 ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫై 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ గ్రోతే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ పరువే వాళ్ళకి ఇంపార్టెంట్ అంటున్నారు ఆ పర్సన్స్. వాళ్ళకి ఈ మధ్య స్టేటస్‌లో డిఫరెన్స్ ఉండుండొచ్చు. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ గూడా ఉండి ఉండొచ్చు. అండ్ ఇంకేంటంటే క్యాస్ట్ కానీ, మీ ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాకపోయి ఉండొచ్చు. సో, ఇలా ఇది చెప్తుంది. అందుకే వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను అని ఎళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మాత్రం నేనిస్తాను. మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను. నా ఫ్యామిలీని ఒప్పిస్తాను అనైతే అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి కాస్ట్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు. స్టేటస్ పరంగా డిఫరెన్స్ ఉండొచ్చు. అది చూపిస్తుంది. సో, వై దిస్ స్టార్ హియర్? యూనివర్స్ ప్లీజ్ చూపించండి. వై దిస్ స్టార్ హియర్? మా మధ్య డిస్టెన్స్ ఉంది. మా మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఒకవేళ మీరు ఎదురెదురకుండా ఉన్నా కూడా డిస్టెన్స్ ఉంది. బట్ నేనైతే సరి చేసుకోగలను అనైతే అంటున్నారు మీ పర్సన్స్. ఎంత డిస్టెన్స్ ఉన్నా నేనైతే సెట్ చేసుకోగలను అనైతే హోప్‌తో ఉన్నారు. ఒకవేళ మీరు అపోజిట్ హౌసెస్‌లో ఉన్నారా? ఈ డిస్టెన్స్‌ని నేనెలా అయినా తగ్గించగలను అని హోప్‌తో అయితే ఉన్నారు. సో, ఒకే చోట జాబ్ చేస్తున్నారా? బట్ స్టిల్ వాళ్ళకి మీ మీద ఇంకా ఆశ ఉంది. మళ్ళీ మీరు ఒప్పుకుంటారు అనైతే ఆశ వాళ్ళకింకా ఉంది. అండ్ మీది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు కొంతమందిది. చారియట్ కార్డ్ అదే చూపిస్తుంది. ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్. సో, ఏంటంటే ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నా నేను. మనీ పరంగా గానీ, స్టేటస్ పరంగా కానీ, ఆర్ ఎల్స్ రిలేషన్‌షిప్ పరంగా కానీ, నేను ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయలేక ఎళ్ళిపోయానే కానీ, నేను మిమ్మల్నయితే చీట్ చేయలేదు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. అటు ఫ్యామిలీని కానీ, ఇటు మనీని కానీ, అటు ఈ రిలేషన్‌ని కానీ నేను బ్యాలెన్స్ చేయలేక ఎళ్ళిపోతున్నాను కానీ, మిమ్మల్నయితే నేను చీట్ చేయలేదు అనైతే అంటున్నారు మీ పర్సన్స్. సో, చూసారా? 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. సో, ఇది 2 టైమ్స్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే,
వాళ్ళకి మీతో ఖచ్చితంగా రీయూనియన్ చెయ్యాలి. అందుకే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేదైతే ఇక్కడ 2 ఆఫ్ ఇక్కడ 6 ఆఫ్ కప్స్ 2 టైమ్స్ వచ్చిందంటే ఇది వాళ్ళు చాలా బలంగా కోరుకుంటున్నారని. అండ్ మీ మధ్య గ్యాప్ వచ్చి గూడా ఇక్కడ మాక్సిమం 8 మంత్స్ అయ్యుండొచ్చు. 8 మంత్స్ టు 1 ఇయర్ కూడా అయ్యుండొచ్చు. సో, వాళ్ళైతే మాత్రం రీయూనియన్ కోరుకుంటున్నారు. మీరు కావాలి అని కోరుకుంటున్నారిప్పుడు. ఈసారి వాళ్ళు స్టెబిలిటీ ఇస్తా అన్నారు. డిస్టెన్స్ తగ్గిస్తారు అంటున్నారు. అండ్ మనీ పరంగా, స్టేటస్ పరంగా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పిస్తా అంటున్నారు. అండ్ ఇక్కడ 6 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ కూడా మళ్ళీ 6 ఆఫ్ కప్సే వచ్చింది. సో, వాళ్ళైతే రీయూనియన్ గురించి మీకోసం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. సో, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వై హియర్? బట్ వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే బిఫోర్ వాళ్ళు మీ రిలేషన్‌లో ఉన్నప్పుడు చాలా హార్ష్‌గా గాని, చాలా రూడ్‌గా గాని ఉండుండొచ్చు. లేదా మీకు వాళ్ళకి బ్యాలెన్స్ లేకపోయి ఉండొచ్చు. అంటే మీరొక టైంలో మాట్లాడతారు. వాళ్ళు ఇంకొక టైంలో. టైమింగ్స్ కూడా మీ మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు. లైక్ మీరు మార్నింగ్ టైమ్ మాట్లాడాలి అంటారు. బట్ వాళ్ళు నైట్ టైమే మాట్లాడతాను అంటారు. అలా మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి బికాజ్ వాళ్ళిప్పుడు వాళ్ళకి మీరిప్పుడు కావాలి అనుకుంటున్నారు కాబట్టి, మీకు తగిన విధంగా వాళ్ళు చేంజ్ అవ్వడానికి వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వై దిస్ 2 ఆఫ్ వాండ్స్ హియర్? రివర్స్ ప్లీజ్ షో మీ. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అయితే వచ్చింది. కనిపించింది. సో, వాళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి మీతో. ఇప్పుడు నేను మనీ పరంగా కూడా స్టెబిలిటీ ఉంది. మనీ కూడా అండ్ ఈ రిలేషన్‌లో మన మనీ పరంగా కూడా నాకిప్పుడు స్టెబిలిటీ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న మీకు కమిట్మెంట్ ఇచ్చేంత కెపాసిటీ నాకొచ్చింది. అండ్ మన రిలేషన్‌షిప్‌లో గ్రోత్ ఉంది. గ్రో చేస్తాను అనైతే అంటున్నారు. మీ మధ్య మనీ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి విడిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను మనీ పరంగా కూడా నేను మీకు స్టెబిలిటీ ఇవ్వగలను అనైతే అంటున్నారు మీ పర్సన్స్. వై దిస్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ హియర్? సో, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్స్ అయితే మీ దగ్గరకు వచ్చి వాళ్ళ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింద వచ్చింది కాబట్టి మీరే వచ్చి మీ సైడ్ నుంచి ఏమన్నా యాక్షన్ ఉంటుందా? స్లోగా అయినా సరే మీరు మళ్ళీ వాళ్ళ వైపు వస్తారా? అనైతే ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదేంటి? అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 7 ఆఫ్ కప్స్. వాళ్ళ చుట్టూతా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఈ రిలేషన్‌లో. ఉన్నా సరే మీతోనే, మీతోనే వాళ్ళ హ్యాపీనెస్, మీతోనే వాళ్ళ లైఫు, మీతోనే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది అనైతే వెయిట్ చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 7 ఆఫ్ పెంటికల్స్. సో, మీ సైడ్ నుంచి ఏమి గ్రోత్ లేదేంటి? మీరు మూవ్ ఆన్ అయిపోయారా? ఏం మీ సైడ్ నుంచి మెసేజ్ లేదు, కాల్ లేదు. ఆర్ ఎల్స్ కనిపించినా కూడా మాట్లాడట్లేదు. ఏంటి నేనింత లవ్ ఇచ్చాను. నేనింత డిప్రెషన్‌లో ఉన్నాను. నా పర్సన్ సైడ్ నుంచి ఎలాంటి ఆన్సర్ లేదేంటి? గ్రోత్ లేదేంటి? అని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్‌తో మీ సైడ్ నుంచి ఎలాంటి గ్రోత్ లేదు కాబట్టి, వాళ్ళు వాళ్ళ వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు వర్క్‌లో బిజీ అయిపోదాంలే. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్సే లేదు కదా! నేనైతే ఈ రిలేషన్‌లో గ్రో చెయ్యాలనుకుంటున్నాను. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేనిదే నేను మాత్రం ఏం చేస్తాను? నా వర్క్ నేను చూసుకుంటాను అనైతే అంటున్నారు.
సో ఏంజెల్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఇస్తారు చూపించండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంట. కొంతమందికి అయితే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ పర్సన్తో రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసుకి మీ మనసుకి తెలుసు, మీ మనసు మీ మైండ్ మీకు ఏం చెప్తుందో అది మాత్రమే నమ్మండి, ఎవరు చెప్పేది నమ్మకండి అని అయితే ఏంజెల్స్ చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్ అంట. సో వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా సైన్ వస్తుందా అని చూడండి. ఏదైనా పాజిటివ్ సైన్ వస్తుందా, నెగిటివ్ సైన్ వస్తుందా, ఏదైనా సరే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా సైన్ చూసి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతవరకు రెజొనేట్ అయిందని కూడా నాకు చెప్పండి, సో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.